కూల్చోనండి. ఓకే. ఎవడే చేయడు పింఛన్ గురించి పెట్టినా కానీ ఎవడే వస్తలేడు. ఆ, కాలు చేయబడి 3-5 సంవత్సరాలు అయింది. ఎవడు రూపాయి ఇస్తలేడు. అందరు దొంగలే. అందరూ దొంగలే. కానీ మనకి కేసీఆర్ వచ్చంగానే పెన్షన్ పెంచిండు. కేసీఆర్ సుఖం లేదు, రేవంత్ రెడ్డి సుఖం లేదు. ఎందుకు సుఖం లేదు అందరూ అంటున్నారు? దొంగలే. ఎందుకు దొంగలు అంటున్నారు? అవుడు రాయుడు ఆ పదవి మీద కూకుంటే ఆడికే మంచిది. ఆ, ఇతరుడు అనకపోని సరే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉచిత ఈడొచ్చి పథకాలు ఉచిత పెట్టిండు. పథకం ఏంటి లేదు, ఇప్పుడు దాకా అమలే లేదు. అమలు లేదు. ఫ్రీ బస్ ఇస్తున్నాడు, ఆ ఫ్రీ బస్ లేడీస్ కి ఉంది, ఉచిత కరెంట్ కూడా ఇస్తున్నాడు కదా. కరెంట్ లేదు, కొందరికి ఇస్తాడు కొందరికి ఇవ్వట్లేదు. ఆ, మరి మీకు ఇంకేం కావాలి గవర్నమెంట్? మాకు పింఛన్ గురించి ఇప్పుడు 5 సంవత్సరాలు పడతారు తను ఇప్పటికే లేదు. ఉచిత బస్ ఉంచడం మంచిదా, తీసేస్తే మంచిదా? తీసేస్తే మంచిది. అందరూ ఒక సాధ్య కట్టుకుని వెళ్తారు. ఓకే. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదు అని అంటున్నారు. మరి రేవంత్ కేసీఆర్ రెడ్డి- ప్రభుత్వం ఉద్యోగాలు చదువుకున్నాడు కొంత వెనకొచ్చి కొందరు రాలే. ఆ, పేద వస్తుడికి ఏంటి సుఖం లేదు, ఆ. పని చేయడం తప్ప ఇంకేం లేదు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయంటారా? రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళకే చూసుకుంటారే, బయటోడికి ఏం లేదు. ఆ. మరి అసలు ప్రభుత్వం నుంచి పెన్షన్ కాకుండా అసలు ఏం డెవలప్మెంట్ అయితే బాగుండదు? ఏది డెవలప్మెంట్? బస్సులు అంతా బస్సులు గురించి ఎక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ 10 సార్లు తిరగాలి, ఆడికాడికి వెళ్తే లంచం కావాలి అందరికి. ఎవడికే సుఖం లేదు. థ్యాంక్ యూ అండి.